శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు పంచాంగ విషయంలోకి వెళ్తే ఈరోజు తేదీ 30వ తారీఖు ఆగస్టు నెల 2022వ సంవత్సరం మంగళవారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం. ఈరోజు తిథి తదియ మధ్యాహ్నం 3:30 వరకు. ఈరోజు నక్షత్రం హస్త రాత్రి 11:42 వరకు. ఈరోజు వర్జ్యం ఉదయం 7:57 నుండి ఉదయం 9:34 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి ఉదయం 9:23 వరకు. తిరిగి రాత్రి 11:07 నుండి రాత్రి 11:53 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:55 వరకు. ఈరోజు యమగండం ఉదయం 9:11 నుండి ఉదయం 10:43 వరకు. ఈరోజు అమృత గడియలు సాయంత్రం 5:38 నుండి రాత్రి 7:17 వరకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇక ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. అలాగే ఉద్యోగులు ఉద్యోగమున పై అధికారుల అండదండలు, సహ ఉద్యోగుల మద్దతును కూడా పొందుతారు. మరియు ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు సాగిస్తారు. అలాగే ఈరోజు మీకు చేపట్టిన పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి. మరియు మీకు ఈరోజు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా ఈరోజు మీకు వృత్తి ఉద్యోగాలలో కూడా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. అలాగే ఈరోజు వ్యాపారులు నూతన వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వ్యాపారమున లాభాలను కూడా ఆర్జిస్తారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సంతాన ఆరోగ్య విషయాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే ఈరోజు మీరు చేపట్టిన పనులను మధ్యలోనే విరమిస్తారు. వాటి వల్ల మీకు నష్టం వాటిల్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఈరోజు మీకు వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు. కాబట్టి ఏదైనా విషయాలలో నిర్ణయాలు తీసుకునే ముందు ఇంటి సభ్యులని, పెద్దలని ఆశ్రయించడం ఎంతైనా అవసరం. అలాగే ఈరోజు మీకు ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వాటి వలన మీకు శ్రమాధిక్యత పెరిగి సమయానికి నిద్రాహారాలు దక్కవు. మరియు అంతేకాకుండా ఈరోజు మీకు ఆర్థిక అనుకూలత కలుగుతుంది. అలాగే ఈరోజు ఉద్యోగస్తులు కూడా అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మరియు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంత మందకొడిగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. అలాగే గృహమున ఈరోజు మీకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వాటి కారణంగా మీరు కొంత మానసిక ఆందోళన ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే ఈరోజు మీరు సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. మరియు ఈరోజు మీరు చేపట్టిన పనులలో కూడా జాప్యం తప్పదు. అలాగే ఈరోజు మీకు ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. మరియు ఈరోజు వృత్తి వ్యాపారాలు కూడా మీకు అంతంత మాత్రంగా సాగుతాయి. మరియు ఈరోజు ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగమున ప్రతికూల వాతావరణంతో పాటు మాట పట్టింపుల విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. అలాగే ఈరోజు మీకు చేపట్టిన పనులలో కూడా శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మరియు ఈరోజు మీకు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు కూడా అందుతాయి. అంతేకాకుండా ఈరోజు మీరు వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మరియు ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగులకు కూడా నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. మొత్తం మీద ఈరోజు మీకు ఇంటా బయట ఆనందదాయకమైన వాతావరణం నెలకొంటుంది. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. లేని ఎడల అకారణ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే ఈరోజు మీకు చిన్ననాటి మిత్రులతో కూడా స్వల్ప విభేదాలు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తను వహించాలి. అలాగే ఈరోజు మీకు చేపట్టిన పనులు కూడా మందగిస్తాయి. మరియు ఈరోజు మీకు ఇంటా బయట చికాకులు తప్పవు. వాటి మూలంగా ఈరోజు మీకు మనశ్శాంతి కరువై మానసిక ఆందోళన ఎదురవుతుంది. అలాగే ఈరోజు మీకు వ్యాపారాలు కూడా నత్తనడుకన సాగుతాయి. మరియు ఈరోజు మీకు వృత్తి ఉద్యోగాలలో కూడా అదనపు పనిభారం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మీరు ధార్మిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అంతేకాకుండా ఈరోజు మీరు దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి కూడా బయటపడతారు. మరియు ఈరోజు మీరు చేపట్టిన వ్యవహారాలలో కూడా ఆకస్మికంగా విజయం సాధిస్తారు.
మరియు అంతేకాకుండా ఈరోజు మీకు వృత్తి ఉద్యోగాలలో కూడా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. మరియు ఈరోజు మీకు ఆర్థిక అనుకూలత కూడా కలుగుతుంది. అలాగే ఈరోజు మీరు వ్యాపారాలలో కూడా ఆశించిన లాభాలు అందుకుంటారు. అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగులకు కూడా నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే ఈరోజు నిరుద్యోగులకు కూడా నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. అంతేకాకుండా ఈరోజు ఉద్యోగస్తులు కూడా తమ ఉద్యోగమున స్థానచలన సూచనలతో పాటు పై అధికారుల అండదండలు, సహ ఉద్యోగుల మద్దతును కూడా పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాలను పొందుతారు. అలాగే ఈరోజు మీకు వృధా ఖర్చులు కూడా పెరుగుతాయి. మరియు ఈరోజు మీరు నూతన రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు. అలాగే ఈరోజు మీకు వృత్తి వ్యాపారాలు కూడా మందగిస్తాయి. అంతేకాకుండా ఈరోజు మీకు ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. మరియు ఈరోజు మీరు నూతన వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు కూడా వాయిదా వేస్తారు. అలాగే ఈరోజు మీరు నూతన వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలను కూడా వాయిదా వేస్తారు. అంతేకాకుండా ఈరోజు మీరు దూర ప్రయాణాలను కూడా వాయిదా వేయడం మంచిది. లేని ఎడల వాహన ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే ఈరోజు నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు ప్రతికూల ఫలితాలను అందిస్తాయి. మరియు వ్యాపారులు కూడా అనుకున్న లాభాలను అందుకోలేరు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. అలాగే ఈరోజు మీరు చేపట్టిన వ్యవహారాలలో కూడా ఆశించిన పురోగతిని సాధిస్తారు. మరియు ఈరోజు మీకు నూతన వ్యక్తుల పరిచయాలు కూడా భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. అలాగే ఈరోజు మీకు వృత్తి వ్యాపారాలు కూడా స్వల్పంగా లాభిస్తాయి. మరియు ఈరోజు మీకు కుటుంబ సభ్యులతో కూడా దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి. అలాగే ఈరోజు ఉద్యోగులు తమ ఉద్యోగమున కొంత ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మరియు అలాగే ఈరోజు నిరుద్యోగులకు కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా ఈరోజు మీరు చేపట్టిన పనులలో కూడా కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలను కూడా చేసుకుంటారు. అంతేకాకుండా ఈరోజు మీకు ఉద్యోగాలలో అధికారుల ఆదరణ కూడా పెరుగుతుంది. దాని కారణంగా మీరు లాభాలను కూడా అందుకుంటారు. అలాగే ఈరోజు మీకు స్థిరాస్తి క్రయ విక్రయాలలో కూడా నూతన లాభాలు అందుతాయి. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు మీరు చేపట్టిన పనులు కూడా వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కావు. అలాగే ఈరోజు మీకు ఉద్యోగమున కూడా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. పై అధికారులతో సహ ఉద్యోగులతో మాట పట్టింపులను, విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. మరియు అంతేకాకుండా ఈరోజు మీకు బంధువర్గంతో కూడా అకారణంగా మాట పట్టింపులు కలుగుతాయి. కాబట్టి ఈరోజు మీరు వీలైనంత తక్కువగా మాట్లాడడం, లేదా ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం ఎంతైనా అవసరం. అలాగే ఈరోజు మీకు వృధా ఖర్చుల విషయంలో కూడా పునరాలోచన చేయడం మంచిది. లేని ఎడల ధనవ్యయం జరిగి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండని పరిస్థితులు ఏర్పడతాయి. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. అలాగే ఈరోజు మీకు సన్నిహితులతో కూడా కొన్ని వ్యవహారాలలో మాట పట్టింపులు కలుగుతాయి. కాబట్టి ఈరోజు మీరు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం మంచిది. మరియు ఈరోజు మీకు ఇంట బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. వాటి కారణంగా మీరు కొంత మానసిక ఆందోళనని కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అంతేకాకుండా ఈరోజు మీకు వృత్తి వ్యాపారాలలో కూడా స్వల్ప నష్ట సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తను వహించాలి. అలాగే ఈరోజు మీకు సోదరులతో కూడా స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వాటి మూలంగా బంధం క్షీణించే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు మీకు ఆర్థిక పరంగా కూడా ఒడిదుడుకులు అధికమవుతాయి. మొత్తం మీద ఈరోజు మీకు ఇంట బయట సమస్యాత్మక వాతావరణం నెలకొంటుంది. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే ఈరోజు మీరు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అంతేకాకుండా ఈరోజు మీరు మిత్రుల నుంచి కూడా అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. వాటి వలన మీరు కొంత ఆనందదాయకమైన వాతావరణాన్ని పొందుతారు. మరియు ఈరోజు మీకు స్థిరాస్తి వివాదాలు కూడా పరిష్కార దిశగా సాగుతాయి. అలాగే ఈరోజు మీరు నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను కూడా అందుకుంటారు. అంతేకాకుండా ఈరోజు మీకు ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఉన్నాయి. మరియు ఈరోజు మీకు కొన్ని సంఘటనలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.